షిరిడి కాకినాడ మధ్య తిరిగే సాయినగర్ ఎక్స్ప్రెస్లో ప్లాస్టిక్ రైస్ కలకలం సృష్టించింది. షిరిడి నుంచి వస్తున్న ప్రయాణికుల బృందం కాజీపేట రైల్వే స్టేషన్లో భోజనం కొని తిన్నారు. వెంటనే కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు భోజనం సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ బియ్యం వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని అనుమానించిన వారు రైలు విజయవాడ వచ్చాక రైల్వే స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహార నాణ్యతా ప్రమాణాల అధికారులతో భోజనాన్ని పరీక్ష చేయించారు. ప్లాస్టిక్ రైస్ కాదని తేల్చిన అధికారులు నాసిరకం బియ్యంతో తయారు చేసినట్లు గుర్తించారు. తీసుకొని మొత్తం ఆల్మోస్ట్ ట్రైన్లో 100 మంది పాస్లు ఆర్డర్ ఇచ్చారు. పాస్లు ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం ప్లాస్టిక్ రైస్ అండి. పట్టుకుందాం అనేసరికి మొత్తం అందరూ మాయమైపోయారు. ఈయన ఒక్కడే మిగిలాడు. ఈయన పట్టుకొని విజయవాడ తీసుకొచ్చామండి. ఈయన ఓనర్ ఫోన్ చేస్తే రెస్పాండే లేదండి. ఇవ్వండి ఇచ్చినవి 97 ఇచ్చాడండి. మొత్తం అంతా ప్లాస్టిక్ రైసే. మొత్తం 70 రూపాయలు తీసుకున్నాడండి. 70 రూపాయలు తీసుకొని మొత్తం 97 మందికి పాస్లు ఇచ్చాడు. అంతా మొత్తం ప్లాస్టిక్ రైసే. మేము షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్నామండి. హోటల్ నాకు తెలిసిన ఫుడ్ ఎలా ఉంటుందో, కానీ ఇది ఖచ్చితంగా ప్లాస్టిక్ రైస్. ముందు ప్లాస్టిక్ రైస్ కాదన్నాడు, తర్వాత నూకలు అన్నాడండి. కాజీపేటలో సప్లై చేశారు. రైస్ తీసి చూస్తే ఇది ప్లాస్టిక్ రైస్ బాల్ లాగా ఎగురుతుంది. మేము కంప్లైంట్ ఇద్దామని అక్కడ నుంచి మ్యాక్సిమం అందరినీ కాంట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ స్టేషన్లో ఆగిన తర్వాత మీ ముందు మీడియా ముందు వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తున్నాం. సర్వ్ చేసినాక మళ్ళీ ఒక అటెండర్ వచ్చాడు. అటెండర్ వచ్చి మీకు ఏసీలో పిలుస్తారు అంటే పోయినాక గిట్లా ఉంది ప్లాస్టిక్ అంటే, నేను కాదు సార్ ప్లాస్టిక్ అయితే మేము అమ్మము, ఇది నూకలు అని చెప్తే నమ్మతలేరు. ఇక నాకు మీరు ఏడగైనా తీసుకుపోండి టేస్ట్ చేపియడానికి నేను వస్తాను అని చెప్పాను. అంతే మీకు ఇక్కడ అప్పగించారు. విజయవాడ పోలీసులకి అప్పగించారు. అక్బర్ అని సికింద్రాబాద్లో ఉన్నాడు సార్. తను ఆర్డర్ తెచ్చిచ్చి మాకు చెప్తాడు. మేము ఖాళీ సర్వీసింగ్ ఇచ్చేస్తాం. ఏడ వండుతారు మాకు తెలియదు సార్. ఖాళీ మాకు ఆర్డర్ ఇస్తాడు, మేము ఇచ్చేస్తాం. అంటే అంత ఐడియా నాకు తెలియదు సార్. తెలియనప్పుడు తెలియదు. ప్లాస్టిక్ కాదు సార్ అది. మేము రోజు డైలీ తింటాం సార్. డైలీ సర్వ్ చేసినాక ఆగినాక తింటాం సార్.